రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. పాలనలో పారదర్శకత కోసం ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితాను విడుదల చేసింది. అయితే అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తగ్గేదేలే అన్నట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రికి ఎంతెంత ప్రాపర్టీ ఉంది, వారిపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, పూర్తి వివరాలను ఏడీఆర్ ప్రకటించింది. దేశంలోనే రిచ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అత్యంత పేద ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఏడీఆర్ విడుదల చేసిన సంపన్న ముఖ్యమంత్రుల జాబితా ప్రకారం చంద్రబాబు 931 కోట్ల రూపాయల ఆస్తులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఆయనకు 10 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయట. 2018లో ఏడీఆర్ విడుదల చేసిన ధనిక ముఖ్యమంత్రుల జాబితాలోనూ అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడే టాప్ పొజిషన్లో నిలిచారు. అప్పుడు ఆయన ప్రాపర్టీ వాల్యూ 177 కోట్ల రూపాయల పైమాటేనని ఏడీఆర్ స్పష్టంగా పేర్కొంది. 2023 ఏప్రిల్లో ఏడీఆర్ విడుదల చేసిన లిస్టులో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 510 కోట్ల రూపాయల ఆస్తులతో ఫస్ట్ ప్లేస్తో ఉన్నారు. మరి అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎం ఎవరో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం టీఎంసీ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. మమతా బెనర్జీ పేరిట స్థిరాస్తులేమీ లేవని జాబితాలో పేర్కొంది. నెటిజన్లు మాత్రం మమతా బెనర్జీ ఆస్తుల వివరాలపై కౌంటర్లు వేస్తున్నారు. ఓ సీఎం స్థాయిలో ఉండి కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే ఆస్తి ఉందంటే అది నమ్మశక్యంగా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లు, ఇతర లెక్కల ప్రకారం ఏడీఆర్ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక సీఎం బాబు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో ఆయన పేరిట 36 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నట్లుగా తేలింది. దీంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి పేరు మీద ఏకంగా 895 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్నట్లుగా తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో ఉన్న షేర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. అన్నీ కలిపితే మొత్తం ఆస్తి 931 కోట్ల రూపాయలు లెక్కకొచ్చింది. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం షేమా ఖండు 332 కోట్ల రూపాయలతో రెండవ ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. 51.53 కోట్ల రూపాయల ఆస్తితో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు 30 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. రిచ్ సీఎంల లిస్టులో ఆయన 7వ స్థానంలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కోటి రూపాయల అప్పు కూడా ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 1.18 కోట్ల రూపాయలతో, అలాగే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షల రూపాయలతో, 15 లక్షల రూపాయల ఆస్తి ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపి ముఖ్యమంత్రుల సగటు యావరేజ్ ప్రాపర్టీ విలువ 52.59 కోట్లుగా ఉంది. ముఖ్యమంత్రుల సగటు ఆదాయం ఏడాదికి 13,64,310 రూపాయలుగా నిలిచింది. దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తి 1,630 కోట్ల రూపాయలు. అలాగే పోలీసు కేసుల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా అత్యధిక క్రిమినల్ కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే ఉన్నాయన్నట్లుగా నమోదైంది. ఆయనపై ఏకంగా 89 కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయట. ఈయన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై 47 కేసులున్నాయి. 19 కేసులతో మూడో స్థానంలో ఉంది ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే 31 ముఖ్యమంత్రుల్లో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇందులో 2 డాక్టరేట్ కూడా పొందారు. మన దేశంలో ఉన్నటువంటి మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 2 మహిళా సీఎంలు కూడా ఉన్నట్లు నివేదిక తెలిపింది. అలాగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ అతిశ్రీ కూడా ఈ లిస్టులో ఉండడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.